తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా సిరిసిల్ల రాజయ్య బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ న్యాయం చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మీద ఎంతో నమ్మకం పెట్టి చైర్మన్గా నియమించడం సంతోషంగా ఉందని రాజయ్య తెలిపారు. బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తామని రాజయ్య అన్నారు. భారతదేశాన్ని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందలేదని రాజయ్య అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 73-74 చట్టం చేయడం ద్వారా రాజ్యాంగ సవరణ చేసి స్థానిక సంస్థకు నిధులు కేటాయింపులు కృషి చేస్తానని తెలిపారు. గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో గ్రామ పంచాయతీలను, మండల పంచాయతీలను, జిల్లా పంచాయతీలను నిర్వీర్యం చేశారు. స్థానిక సంస్థకు నిధులు కేటాయించకుండా ఇబ్బందులు పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఏర్పడి కేంద్రంలో ఒక ప్రభుత్వం ఏర్పడినంత మాత్రాన గ్రామాలు అభివృద్ధి చెందవని, గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యమని భావించి అధికార వికేంద్రీకరణ జరగాలని రాజీవ్ గాంధీ గారు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని 73-74 రాజ్యాంగ సవరణ చేసి అధికారాన్ని ప్రజల వద్దకు తీసుకుపోవాలని, ప్రజలే ఈ దేశానికి ప్రభువులు కావాలని, ప్రజాస్వామ్యానికి అట్టడుగు వ్యవస్థ అయిన పునాది అయినటువంటి గ్రామ పంచాయతీలు ఆర్థిక పరంగా బలోపేతం కావాలని, ప్రతి రాష్ట్రానికి ఒక ఫైనాన్స్ కమిషన్ ఉండాలని, అధికారం కూడా రొటేట్ కావాలని, ఏ కుటుంబంలో ఏ ఇంటినో పరిమితం కాకూడదని రొటేషన్ పద్ధతిని ఆవిష్కరించుకుంటూ సభ్య సమాజంలో సగభాగమైన మహిళలకు కూడా 33% రిజర్వేషన్ కల్పించాలని, బీసీలకు కూడా ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించాలని, ఆర్థిక పరిపుష్టి లేకపోతే స్వయం పరిపాలన సంస్థలు నిర్వీర్యమవుతామని, వాటిని బలోపేతం చేయాలని, ఎట్లయితే కేంద్రంకు రాష్ట్రానికి నిధులు విడుదలవుతాయో దానికి ఒక దామాష పెడతారో అట్లనే రాష్ట్రానికి